హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఈరోజు స్టార్టింగ్ కొత్త అప్డేట్ ఏంటంటే నథింగ్ బ్రాండ్ నుంచి ఆల్రెడీ సిఎంఎఫ్ అని ఒక బ్రాండ్ సబ్ బ్రాండ్ అయితే వాళ్ళ కో బ్రాండ్ అయితే తీసుకొచ్చారనమాట. దాంట్లోనూ మనకి ఆల్రెడీ మన లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాం మనం. అందులో వాచెస్ అలాగే టీడబ్ల్యూఎస్ అలాగే ఒక అడాప్టర్ ఛార్జింగ్ అడాప్టర్ కూడా తీసుకొస్తారని చెప్పారు వీళ్ళైతే. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటని చెప్పేసి దాని గురించి అప్డేట్స్ అయితే ఏం లేదనమాట. కానీ వీళ్ళు అఫీషియల్‌గా అయితే ఇప్పుడు చెప్పారనమాట. ఎప్పుడు సెప్టెంబర్ 26న రిలీజ్ చేస్తాము బ్రాండ్స్‌లో. ఏమేమి వస్తాయని చెప్పి క్లారిటీ లేదు గానీ మాక్సిమం అవే అయితే వస్తాయి. కానీ 26న అఫీషియల్‌గా వీళ్ళైతే చెప్పారు. అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 26న వచ్చేస్తున్నాము అని చెప్పేసి. చూద్దాం మరి ఆ మూడేనా? ఇంకేమన్నా వేరే ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకొస్తారా ఏంటి? దీన్ని ఎక్కడెక్కడ బ్రాంచెస్ పెడతారని చెప్పి నథింగ్ వాళ్ళు ఆల్రెడీ మనకు చెప్పారనమాట. మనకు వీలైనంత తొందరగా నథింగ్ బ్రాండ్స్ అనేది చాలా తక్కువ అసలు లేవు అసలు మన ఇండియాలో. ఇండియాలో వీలైనన్ని ఎక్కువ చోట్ల అయితే సిటీస్‌లో అయితే తీసుకొస్తామని చెప్పి. ఇంక బ్రాండ్స్ ఇది కూడా వీళ్ళు కో బ్రాండ్ కూడా పెడుతున్నారు. సీఎంఎఫ్ బ్రాండ్ కూడా పెడుతున్నారు కాబట్టి ఇంక నథింగ్ వాళ్ళు కూడా రావాల్సిన అవసరాలు ఇంకొంచెం ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి అని చెప్పేసి చూద్దాం ఫ్యూచర్‌లో. నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే వాట్సాప్‌లో ఒక రూమర్ అయితే అందరి దగ్గర అయితే ట్విట్టర్‌లో అయితే చక్కర్లు కొడుతుందనమాట. ఇప్పుడు ఇంక నుంచి యూట్యూబ్‌లో యాడ్స్ వస్తాయి కదా! వాట్సాప్‌లో కూడా యాడ్స్ వస్తాయని చెప్పి వీళ్ళైతే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు అందరూ ఇంగ వాట్సాప్ మనం ఏమైనా సడెన్‌గా మెసేజ్ పెట్టుకోవాలనుకో, ఇప్పుడు ఒకవేళ మెసేజెస్ వస్తున్నాయనుకో, ఏమన్నా యాడ్స్ ఏమన్నా వస్తున్నాయనుకో, ఇప్పుడేమన్నా మనం సడెన్‌గా మెసేజ్ పెడితే ఎమర్జెన్సీ మెసేజ్ ఏమైనా పెట్టాలి. సడెన్‌గా అప్పుడు యాడ్ వచ్చిందంటే ఎట్లా? ఎలా? ఏం చేస్తాం? ఒక యాడ్ అయ్యేదాకా ఆగాల్సిందే. లేదంటే ప్రీమియం తీసుకోండి అది ఇది అని పెడతారు. అని చెప్పేసి ట్విట్టర్‌లో అయితే ఎక్స్‌లో అయితే ట్రెండ్ అయిపోతుందనమాట. కానీ వాళ్ళు వాట్సాప్ వాళ్ళైతే అఫీషియల్‌గా అయితే దీనికైతే ఆన్సర్ అయితే ఇచ్చారనమాట. అలాంటివన్నీ రూమర్స్ అవన్నీ మీరు నమ్మొద్దండి. వాట్సాప్‌లో ఎలాంటి యాడ్స్ రావు. మీరైతే నార్మల్‌గా ముందు ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా అలానే ఎంజాయ్ చేస్తారు. అవన్నీ మీరు నమ్మొద్దని చెప్పి వాళ్ళైతే కొట్టిపారేశారనమాట. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే యాడ్స్ అయితే ఏం రావు. అంతా రూమర్స్ అనమాట. నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే షామీలో అయితే పిక్‌మీ అని చెప్పేసి ఇప్పుడు ఒక ఇదైతే తీసుకొచ్చారనమాట. మనకొక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చేసారనమాట. దీంట్లో ఏందంటే ఇప్పుడు షామీ వాళ్ళు ఎంఐ కో బ్రాండ్ అని చెప్పేసి మనకందరికి తెలిసిందే. దాంట్లో ఏముంటాయంటే ఆల్రెడీ అది కూడా తెలుసు. వాచెస్ ఉంటాయి, మొబైల్స్ ఎలాగో ఉంటాయి. ఇంక ట్రిమ్మర్స్, టీవీస్, ల్యాప్‌టాప్స్ అవి ఇవి ఉంటాయి కదా! వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకేమైనా రిపేర్ ఏమన్నా వచ్చిందంటే ఈ పిక్‌మీ అనే దాన్ని మనం యూజ్ చేసి దాంట్లో దాంట్లో మనం మొత్తం మనకేం ప్రాబ్లమ్ ఉంది, ప్రొడక్ట్ ఏంటి అవన్నీ పెట్టారంటే వాళ్ళే మన ఇంటికొచ్చేసి తీసుకొని రిపేర్ చేసేసి మళ్ళీ మనకిస్తారంట. రిపేర్‌కయ్యే ఖర్చు సెపరేటు. పిక్‌మీ దీనికి మాత్రం పికప్, డ్రాప్ 2 వాళ్ళే చేయాలని చెప్తే 199 పెడితే 199 కానీ మనం వాళ్ళకి పే చేసామంటే మన ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి వాళ్ళే రిపేర్ చేసి తీసుకొచ్చి మళ్ళీ మన ఇంటి దగ్గరికే చేరుస్తారనమాట. హోమ్ డెలివరీ లాగనమాట. వద్దు మాకలా వద్దు, కేవలం పికప్ చేసుకొని రిపేర్ చేయండి. మేము తీసుకునేది కావాలంటే మేము ఎప్పుడో తీసుకుంటాం అని చెప్తే దాంట్లో ఓన్లీ రూ. 99 గాని వాళ్ళకి పే చేశారంటే వాళ్ళైతే 99కి మాత్రం అయితే వాళ్ళు తీసుకెళ్ళి రిపేర్ చేసి అక్కడ పెట్టేస్తారు. మనం వచ్చి తీసుకోవాలి. మళ్ళా ఎళ్లి మనం తీసుకోవాలనమాట. దీనికి ఎలాగో జీఎస్టీ అప్లై అవుతదనమాట. 199 పికప్ చేసుకొని మళ్ళీ డ్రాప్ చేయాలంటే ఓన్లీ పికప్‌కి మాత్రం 99 అంట. మళ్ళా ఈ రెండిటికి జీఎస్టీ అయితే యాడ్ అవుతదంట. మళ్ళీ ఇంకొక 18% ఎంతో యాడ్ అవుతదనమాట. వీళ్ళు ఈ యాప్ ప్లే స్టోర్‌లో అయితే షామీ సర్వీస్ ప్లస్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటదనమాట ప్లే స్టోర్‌లో. దాన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకునేసి మనకేం ప్రాబ్లమ్ దాంట్లో మొత్తం చూడగానే ఇంక తెలిసిపోతదనమాట. మన వాళ్ళు రెడీ తీసుకెళ్లారు కదా! పికప్ చేసుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అవన్నీ మనం భయపడాల్సిన పని లేకుండా దాంట్లోనే తీసుకెళ్లారా? రెడీ చేశారా? ఏంటి? మనం ఎప్పుడు ఇంక దాన్ని మన ఇంటికి ఎప్పుడు వస్తది? అవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే దాంట్లో పెట్టేస్తారనమాట. ఇదైతే మంచి యూజ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే తీసుకొస్తున్నారు. ప్లే స్టోర్‌లో తీసుకొస్తామని వాళ్ళైతే చెప్తున్నారు. ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి అని చెప్పేసి చూడాలి మరి వెయిట్ చేయాలి. ఇదైతే మంచి అయితే ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఇంక నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే ఐఫోన్ గురించి. ఐఫోన్ 15 సీరీస్ అయితే మొన్న లాంచ్ అయితే అయ్యిందనమాట. బీభత్సం అయితే సృష్టించింది. ఇప్పుడు 15 నిన్నటి నుంచి అయితే వీళ్ళు ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అయితే అది 15 సీరీస్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు యాపిల్ ఫోన్ 12 గురించి ఏంటి? 12 సీరీస్ ఏంటి? అది ఎప్పుడో అయిపోయింది కదా! దాని గురించి ఏం అప్డేట్ ఉంటాయి అని చెప్తే 12 సీరీస్‌లో ఎక్కువగా రేడియేషన్ వస్తుందని చెప్పేసి ఫ్రాన్స్ వాళ్ళైతే కంప్లెయింట్ చేస్తున్నారంట. ఆ 12 సీరీస్‌లో ఇప్పుడు 15 సీరీస్ వచ్చేసింది. 12 సీరీస్ ఎవరు పెద్దగా వాడట్లేదు. ఇప్పుడు వాడేవాళ్ళు వాళ్ళైతే ఫ్రాన్స్‌లో వాళ్ళు కంప్లెయింట్ చేస్తున్నారంట. మన ఇండియాలో కాదు. ఇండియా వాళ్ళు ఎంత రేడియేషన్ ఉన్నా వాడతారనుకో. అది మన ఇష్టం అది. ఎవరెవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళైతే కంప్లెయింట్ చేశారనమాట. అది ఎక్కువ రేడియేషన్ ఇస్తుంది. దాన్నైతే మీరు రెక్టిఫై చేయండి అని చెప్తే వాళ్ళు ఐఫోన్ వాళ్ళు యాపిల్ వాళ్ళైతే దీనికి రియాక్ట్ అయ్యారనమాట. దాంట్లో నుంచి మాకు సంబంధం లేదు. అదైతే ఏం రావట్లేదు. మీరు ఊరికే చెప్తున్నారు. అదంతా నమ్మొద్దండి
అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు 12 సిరీస్ అనేది ఆల్రెడీ ఇప్పుడు స్టోర్స్‌లో ఉంటాయి గదా! అదైతే తీసుకోవచ్చు. కానీ వీళ్ళు ప్రొడక్షన్ అనేది ఆపేసారు. డిస్కంటిన్యూ చేసేసారు యాపిల్ వాళ్ళు. అయితే 12 సీరీస్‌నైతే వాళ్ళు ఆపేసారన్నమాట మొత్తానికి. ఎందుకంటే ఇంగ 15 సీరీస్ దాకొచ్చేసారు కాబట్టి ఇంకెవరు పెద్ద కొనరు. కొంటే కూడా 14 కొంటారు. లేదంటే మహా అయితే 13 కొంటారు. కానీ 12 అయితే ఎవరు కొనరు కాబట్టి దాన్ని డిస్కంటిన్యూ చేసేసారు. దానికి తోడు ఇలాంటి రూమర్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంత నెగెటివ్ ఎనర్జీ నెగెటివ్ టాక్ ఉంటే ఇంకెవరు కొంటారు? అసలు కొనరెవరు. కాబట్టి డిస్కంటిన్యూ చేశారు. వాళ్ళు చేసేదే మంచి పని. నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే ఇది టెక్ అప్డేట్ కాదు గానీ నార్మల్‌గా ఒక జనరల్‌గా ప్రతి ఒక్కరికి వైరల్ అయితే అయిపోతుందన్నమాట. ఈ న్యూస్ అయితే ఒక వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయిపోయిందన్నమాట. మొత్తం బాడీ మొత్తం పెరాలిసిస్ అయిపోయిందన్నమాట. అలాగే ఆయనకి క్యాన్సర్ కూడా ఉందన్నమాట. వీళ్ళు డాక్టర్లు ఏం చేశారంటే ఇంక ఎలాగో ఆయనకి ఇంత అయిపోయి క్యాన్సర్ వచ్చేసింది. ఆయన బాడీ మొత్తం పెరాలిసిస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఆయనకి ఒక పిగ్ అంటే పంది ఉంది కదా! పంది కిడ్నీ ఎత్తుకొచ్చేసి మనిషికి పెడితే అది వర్క్ అవుతదా? లేదా? అని చెప్పేసి వాళ్ళైతే టెస్ట్ చేశారనమాట. వాళ్ళైతే తీసుకొచ్చేసి ఒక 1 మంత్, 2 మంత్స్ బ్యాక్ అయితే వాళ్ళు పెట్టారనమాట. పెట్టి వాళ్ళు ఒక 1 మంత్ అయితే బాగానే నార్మల్‌గానే మొత్తం అంతా అయిందనమాట. కాకపోతే 1 మంత్ తర్వాత అది సరిగ్గా అవ్వట్లేదు. దాని ఫంక్షన్ సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి మనకేమర్థమైంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ప్రయోగం ద్వారా వాళ్ళకేమర్థమైందంటే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్స్ వచ్చి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మందయితే బాధపడుతుంటారు. వాళ్ళకి సడెన్‌గా కిడ్నీలు దొరకకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు ఈ పంది కిడ్నీ ఉంటది గదా! ఈ కిడ్నీ తీసుకొచ్చేసి ఆ కిడ్నీ దొరికేలోపు 1 మంత్ లోపు దొరికేలోపు ఈ కిడ్నీ ఎత్తుకొచ్చి వాళ్ళకి పెడితే 1 మంత్ కరెక్ట్‌గానే ఎలాగో వర్క్ అవుతుంది గాబట్టి, ఆ 1 మంత్ లోపు ఇది వాళ్ళకి గాని వేరే కిడ్నీ దొరికి, డోనర్ ఎవరైనా దొరికి, లేదంటే దొరికిందంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 మంత్ అయితే మన వాళ్ళ ప్రాణాలనైతే కంట్రోల్ చేయొచ్చని జెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారన్నమాట డాక్టర్లు. ఏ ఇప్పుడు మనకి చాలా ప్రయోగాల వల్ల కొన్ని కొన్ని లాభాలు జరుగుతాయి. కొన్ని కొన్ని నష్టాలు జరుగుతాయి. దీనివల్ల మనకేం తెలిసిందంటే 1 మంత్ వరకు కంట్రోల్ జేయొచ్చు. ఎవరన్నా మనిషిని గాని ఇప్పుడు కిడ్నీలు గాని దొరకకపోతే సడెన్‌గా. కాబట్టి 1 మంత్ తర్వాత గావంటే దొరికిన తర్వాత గావంటే యూజ్ చేసుకోవచ్చు. ఇదని చెప్పచ్చు. నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే ట్విట్టర్‌లో గాని, సోషల్ మీడియాలో ఎక్కడే గాని ఒక వీడియో అయితే వైరల్ అయిపోతుందన్నమాట. అదేంటంటే ఒక వ్యక్తి పైనుంచి మొబైల్ ఇట్లా కుర్చీ పైనెక్కేసి పైనుంచి ఇట్లా మొబైల్ అయితే ఏస్తాడు. కింద చూపించే కొందుకి ఆ ఫోన్‌కి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేసి పడతదన్నమాట. అదైతే ఆయన చూపిస్తున్నాడన్నమాట. ఇది చాలా మంది అరే భలే ఉంది ఇది. ఈ ఫ్యూచర్ ఏ మొబైల్ ఇది? దీనికేమన్నా మొబైల్ కార్‌కి మనం ఎయిర్ బ్యాగ్స్ చూస్తాం కదా! ఎలాగో. అలాగే మొబైల్ కూడా తీసుకొచ్చారా ఏంటని చాలా మంది అయితే చెప్తున్నారు గానీ ఇది బావుంది. ఏ మొబైల్ అని చెప్పి కింద కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. కాకపోతే ఇది చాలా మంది ఫేక్ కూడా అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన పైనుంచి ఇట్లా ఏసే టయానికైతే పైనుంచి ఇట్లా ఏస్తాడు గదా! ఆ టయానికైతే బావుంది. కానీ కింద నుంచి సేమ్ ఒకటే ఇది గాదు. 2 సార్లు కట్ చేసి వీడియో కట్ చేసి మళ్ళీ పెడుతున్నారు. వాళ్ళు కింద ఏం చెప్తున్నారంటే అది ఫేక్ అయ్యి కూడా ఉండొచ్చు. వదిలేటప్పుడు మాత్రం ఒక వీడియో తీసుకొని మళ్ళా కిందకొచ్చి ఆ మొబైల్‌ని ఎయిర్ బ్యాగ్స్ కట్టి మళ్ళీ ఏస్తే అది వేరే వీడియో అయ్యుండొచ్చు. ఇది కరెక్ట్ అయ్యుండదు. ఇంగా ఎలా వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ అని జెప్పేసి కొంతమందయితే చెప్తున్నారు. ఇదైతే ఎక్కువ ట్రెండ్ అయితే అయిపోతుందనమాట. మొబైల్‌కి ఎయిర్ బ్యాగ్స్ ఏంటి అని జెప్పేసి. వీళ్ళైతే చెప్తున్నారు. చూడాలి మరి నిజంగా మొబైల్ కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయా? ఫ్యూచర్‌లో కింద పడితే కూడా పగిలిపోకుండా మనకు మొబైల్ ఇష్యూ గాకుండా వస్తదా అని జెప్పేసి ఫ్యూచర్‌లో చూడాలి. ఇలాంటి మొబైల్స్ వచ్చినా గానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది గాబట్టి మనుషులే లేని మనుషుల్ని ఏఐ ద్వారా తీసుకొస్తున్నప్పుడు మొబైల్‌కి ఎయిర్ బ్యాగ్స్ పెట్టడంలో పెద్ద ఆశ్చర్యం అయితే ఏం లేదు. దట్స్ ఆల్ ఫర్ వీడియో. మీకు అప్డేట్స్‌లో ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఛానెల్‌కి సంబంధించిన ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా ఆల్వేస్ వెల్కమ్ అనమాట. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ అలాగని కొట్టేస్తే మేము పెట్టే వీడియోస్ ఇలా అయితే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయన్నమాట. థాంక్ యూ. బై బై.